భూమికి యాక్సిడెంట్ అని తెలిసిన వెంటనే శరత్చంద్ర భూమి కాబోయే భర్త ఇద్దరు హుటాహుటిగా హాస్పిటల్కి వస్తారు. వచ్చిన తర్వాత భూమిని చూస్తాడు శరత్చంద్ర. చూసి అంటాడు కదా, భూమి నీకేం కాలేదు కదమ్మా అని చెప్పేసి అంటాడు కంగారు. అప్పుడు భూమి అంటుంది కదా, ఏం కాలేదు నాన్న, నాకు నేను బాగానే ఉన్నాను అని చెప్పి అంటుంది భూమి. తర్వాత భూమి అడుగుతుంది కదా, నాన్న రేపు డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్ ఉంది నాన్న అని చెప్పి అంటుంది భూమి. అప్పుడు శరత్చంద్ర కోపం వస్తుంది. కోపం వచ్చి అంటాడు కదా, నువ్వు ఆ డ్యాన్స్ అకాడమీ ఓపెన్ చేయడం నాకు ఇష్టం లేదు భూమి అని చెప్పేసి అంటాడు. అప్పుడు భూమి అంటుంది కదా, నాన్న డ్యాన్స్ అకాడమీ కోసం సర్టిఫికెట్స్ తెచ్చుకోవడానికి నేను ఎంత కష్టపడ్డానో మీకు తెలియదా నాన్న అని చెప్పేసి అంటుంది భూమి. అప్పుడు వెంటనే వీళ్ళిద్దరి మాటలు విన్న భూమి కాబోయే భర్త అంటాడు కదా, అదేంటి అంకుల్ ఎందుకు వద్దంటున్నారో చెప్పండి అని చెప్పేసి అంటాడు అబ్బాయి. అప్పుడు శరత్చంద్ర అంటాడు కదా, ఆ అకాడమీ పెట్టుకోవడానికి గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషన్లో భూమితో పాటు వాడి పేరు కూడా ఉంది, ఇద్దరు కలిసి అది ఓపెనింగ్ చేయాలి అని చెప్పేసి అంటాడు శరత్చంద్ర. అప్పుడు ఆ కాబోయే భర్త భూమికి ఆయన అంటాడు కదా, అందులో తప్పేముంది అంకుల్, నాకు భూమి మీద నమ్మకం ఉంది అని చెప్పేసి అంటాడు. అప్పుడు శరత్చంద్ర అంటాడు కదా, నలుగురు చూసి ఏమనుకుంటారు అల్లుడు గారు అని అంటే, ఎవరు ఏమనుకుంటే నాకేంటి అంకుల్ అని చెప్పేసి అంటాడు అబ్బాయి. అని అంటాడు కదా, అకాడమీ ఓపెనింగ్ చేయడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, భూమి చేసుకోవచ్చు అని చెప్పేసి అంటాడు. అప్పుడు అది విన్న శరత్చంద్ర భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు అకాడమీ ఓపెనింగ్కు గగన్ వస్తాడా రాడా, వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి ఆ డ్యాన్స్ అకాడమీ ఓపెన్ చేస్తాడా, చేసినప్పుడు శరత్చంద్ర ఫీలింగ్ ఏంటిది, లేకపోతే భూమి కాబోయే భర్త పక్కనే ఉంటాడు కదా, ఆ అబ్బాయి ఎలా ఫీల్ అవుతాడో, ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బాయ్.